అందరికీ నమస్కారం. మంత్రి రోజాకు షాక్ ఇచ్చిన సీఎం జగన్ సస్పెన్షన్ దిశగా అంటూ వార్తలైతే వచ్చాయి. ముఖ్యంగా ఇప్పటికే షాకాజ్ నోటీసులు కూడా అందినట్లుగా అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇంక వివరాల్లోకి అయితే వెళ్దాము. నిన్నటి వరకు కూడా వైసీపీలోనే అంతా అనుకున్న వాళ్ళకి రాత్రికి రాత్రే ఫేట్ మారిపోతుంది. ఈ కోవలోనే మంత్రి రోజాకి కూడా కష్టాలు మొదలయ్యాయి అంటున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా తెలుగుదేశం అధినేత చంద్రబాబును, అలాగే లోకేష్ను, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసి తనదైన ప్రత్యేక శైలిలో విమర్శలు గుప్పించే రోజును ఇప్పుడు సొంత పార్టీ నేతలే టార్గెట్ చేస్తున్నారు. దీంతో వైసీపీ అధినేత జగన్కు మద్దతుగా ఆమె ప్రత్యర్థులపై చేస్తున్న విమర్శలు జబర్దస్త్ కామెడీని మించిన హాస్యాన్ని పండిస్తున్నాయంటున్నారు. నిజానికి నగరిలో సొంత పార్టీ నేతలే రోజా మీద గురుగా ఉన్నారు. ఇక రోజా పెద్దిరెడ్డి మధ్య జరుగుతున్న యుద్ధం అంతా ఇంత కాదు. రోజా విషయంలో పెద్దిరెడ్డి మొదటి నుంచి సానుకూలంగా లేరు. నగరం నుంచి బీసీ వర్గానికి చెందిన ఓ నేతకు టికెట్ ఇప్పించేందుకు పెద్దిరెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఇక టికెట్ సంగతి పక్కన పెడితే ప్రస్తుతం అయితే ఆ చర్చ పార్టీలో కొనసాగుతూనే ఉండగా ఆమెకు జగన్ భారీ షాక్ ఇచ్చారన్న ప్రచారం జోరందుకుంది. రోజాకు పార్టీ హైకమాండ్ షోకాజ్ నోటీసులు ఇచ్చిందని, 24 గంటల్లో వివరణ ఇవ్వకుంటే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి అయితే తెలుస్తోందని చెప్తున్నారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీలో మంత్రి పెద్దిరెడ్డి, చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఆమె బెంగళూరులోని పబ్లో డ్యాన్సులు వేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. మంత్రి హోదాలో ఉన్న రోజా ఇలా పబ్బుల్లో డ్యాన్సులు చేయడం ఏమిటంటూ నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నో ఆందోళనలు, ధర్నాలు కొనసాగుతూ ఉండగా మంత్రి హోదాలో ఉన్న రోజా అవేవీ పట్టనట్టు బెంగళూరు పబ్కు వెళ్లి ఎంజాయ్ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె పబ్లో డ్యాన్సులు చేసిన వీడియోలు వైరల్ అవడంపై వైసీపీ ప్రతిష్టను కూడా దిగజార్చిందంటున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ రోజాకు షోకాజ్ నోటీసులు అయితే ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి రోజా వివరణ ఇస్తారా? ఆమె వివరణతో జగన్ సంతృప్తి చెందుతారా, లేక సస్పెన్షన్ వేటు వేస్తారా అన్నది చర్చ చిత్తూరు వైసీపీలో జోరుగా కొనసాగుతోంది.